అల్లు అర్జున్ అరెస్ట్ లో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వెలుగు చూశాయి. ఉదయం అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన పోలీసులు సాయంత్రానికి బెయిల్ మంజూరైంది. అయితే బెయిల్ మంజూరైనా కూడా రాత్రి మొత్తం చెంచల్గూడ జైలులోనే గడపాల్సి వచ్చింది. బెయిల్ కాపీ సరైన సమయానికి అందకపోవడంతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది అర్జున్. పుష్ప 2 సినిమా ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్లో ఈ నెల 4వ తేదీ రాత్రి జరిగిన తొక్కిసలాట వల్ల ఓ మహిళ మృతి చెందిన కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టు, రిమాండ్ అనంతరం మధ్యంతర బెయిల్ మంజూరు పరిణామాలతో నిన్న మొత్తం ఉత్కంఠ నెలకొంది. ఆయనకు తొలిత నాంపల్లి న్యాయస్థానం రిమాండ్ విధించగా పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. అనంతరం హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ సంబంధిత పత్రాలు జైలు అధికారులకు రాత్రి అందడంతో అర్జున్ను చెంచల్గూడ జైల్లోనే ఉంచారు. ఇవాళ ఉదయం ఆయనను విడుదల చేయనున్నట్లు జైలు అధికారులు తెలిపారు. అర్జున్తో పాటు సంధ్యా థియేటర్ యాజమాన్యమైనటువంటి ఇద్దరిని కూడా మధ్యంతర బెయిల్కి మంజూరయ్యింది. ఇక అల్లు అర్జున్ను అరెస్టు చేసేందుకు గురువారమే ప్రయత్నించిన ఆయన ఢిల్లీ వెళ్లినట్లు తెలుసుకుని వెనక్కి వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. శుక్రవారం ఉదయం చిక్కడపల్లి ఏసీపీ అర్జున్ నివాసానికి చేరుకున్నారు. ఈత కొలను వద్ద ఫోన్ మాట్లాడుతున్న ఆయన వద్దకు వెళ్లి అరెస్టు చేస్తున్నట్లు తెలిపారు. దుస్తులు మార్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరగా అర్జున్ వెంట పోలీసులు ఆయన గది వద్దకు వెళ్లారు. తలుపులు మూయకుండానే దుస్తులు మార్చుకోవాలని పోలీసులు ఆయనకు స్పష్టం చేశారు. అనంతరం దుస్తులు మార్చుకుని బయటకు వచ్చిన అల్లు అర్జున్ ఏసీపీ రమేష్ కుమార్ ఎదుట అసహనం వ్యక్తం చేశారు. సినీ నిర్మాతలు దిల్ రాజు, బన్నీవాసు, అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, సోదరుడు శిరీష్, తండ్రి అల్లు అరవింద్ తదితరులు చిక్కడపల్లి ఠాణాలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అనుమతించలేదు. అర్జున్ వాంగ్మూలం తీసుకున్న తర్వాత పోలీసులు ఆయనను వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు ఈసీజీ, బీపీ, షుగర్, కోవిడ్ పరీక్షలు చేయగా సాధారణ ఫలితాలు వచ్చాయని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ సునీల్ తెలిపారు. అనంతరం అర్జున్ను నాంపల్లి కోర్టులో హాజరుపరచగా వాదోపవాదాల అనంతరం అర్జున్కు 14 రోజుల రిమాండ్ విధించారు. అర్జున్ అరెస్టు నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఆయనను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. అయితే వెంటనే హైకోర్టు అల్లు అర్జున్కు బెయిల్ మంజూరు చేసింది.